హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అప్రిల పవన్. చాలా రోజుల నుంచి నేను ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా, బట్ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయినా. ఈరోజు అయితే వీడియో పెడదామని ఫిక్స్ అయినా. సో నేను రీసెంట్గా అయితే సింపుల్ వన్ ఈవీ వెహికల్ అయితే తీసుకున్నా. దాని ఈరోజు ఫిఫ్త్ సర్వీసింగ్, అంటే 25,000 కిలోమీటర్స్ తిరిగింది, అంటే ప్లస్ తిరిగింది ఇంకా. సో ఈరోజు దాన్ని అయితే సర్వీసింగ్ తీసుకొని పోదామని చెప్పేసి రెడీ అయినా. షోరూమ్కి ఒకసారి కాల్ చేసినా, తీసుకొని రమ్మన్నారు. ఇప్పుడు దాని సర్వీసింగ్ ఎట్లుంటుంది, ఒకవేళ దానికి ఫుల్ వీడియో కావాలి, దాని మైలేజ్ ఎంత వస్తుంది, యాక్చువల్గా దాని రేంజ్ వచ్చేసి 190 ఉంది ఇప్పుడైతే. దాని అప్డేట్ ఇచ్చిన తర్వాత 248 వస్తుంది, యాక్చువల్ రేంజ్ 248. సో దాని ఒకసారి నేను సర్వీసింగ్ తీసుకోపోతా, మొత్తం ఫుల్ వీడియో పెడతా ఇప్పుడైతే. సర్వీసింగ్ ఎట్లా చేస్తారు, అసలు లోపల ఎన్ని వెహికల్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది కూడా చూపిస్తా ఒకసారి. సో వీడియో అయితే చూడండి ఇక. చలో బండి అయితే బయటకి తీసేసిన. ఇక ఈరోజు ఎండ కూడా బాగానే ఉంది, జర ట్రాఫిక్ తక్కువనే ఉంటుందని అనుకుంటున్నా. ఈ మన ఇంటి దగ్గర అయితే ఇటు సైడ్ అయితే ఏం ట్రాఫిక్ లేదు. జర కొంచెం గచ్చిబౌలి అటు సైడ్ పోయినాక ట్రాఫిక్ తగులుతుంది. మైదీపట్నం మీదకి వెళ్ళి పోవాలి, ఇట్లా కొంచెం ఆడికి పోయినాక ట్రాఫిక్ తగులుతుంది. చూసి పోతే అయిపోతుంది. జర మెల్ల నడపండి గాయస్, మీరు కూడా బండి. నేను కూడా జర మెల్ల నడుపుతున్నా. రీసెంట్ గా అయితే యాక్సిడెంట్ అయింది నాకు, సో కొంచెం మెల్ల నడపండి. కరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి అయితే ఎగ్జాక్ట్లీ 1.5 అవర్ అవుతుంది అనుకుంటా. సో ఇక ఎట్లా వేసి షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇదే సింపుల్ వన్ ఈవీ షోరూము. కింద అయితే మనకి సెల్లార్ల సర్వీసింగ్ అయితే జరుగుతుంది. దొరికిపోయారు పో. కరెంట్ పోయిందా? కరెంట్ పోయిందా? కెమెరా అవునే, నేను కూడా జాయిన్ అవుతా ఊరి. రికార్డ్ అయితే 1.5 అవర్ అవుతుంది, కరెంట్ లేదు. ఇక అన్న జాబ్ కార్డ్ అయితే ఇచ్చిండు రాయమని, బండి డీటెయిల్స్ అన్నీ నా సైన్ తీసుకుంటూ. కరెంట్ పోయింది అయినా వర్క్ చేస్తుండు బ్రో, ఎంత గ్రేట్. ఇది అయిపోయింది, నెక్స్ట్ నా బండి నా వెహికల్ సర్వీసింగ్ చేసినప్పుడు ఇంకో ఇదే మన కింద పడ్డప్పుడు ఏడ మ్యాగ్నెట్ పెట్టినా నేను. తీసేసేయి. ఇరగలే గీత పడ్డది. పని చేస్తుంది ఇప్పుడు. ఈడ కూర్చుంటలేదు, ఈడ కూర్చోవాలి యాక్చువల్ గా. ఇప్పుడు పని చేస్తుంది చూడు, ఇట్లా పోతే పని చేస్తుంది. బ్రాకెట్ పోయింది, బ్రాకెట్ డిస్లోకేట్ అయింది. ఇది ఈడికి వచ్చింది, ఇగో ఈ గ్యాప్ వచ్చింది చూసిన, వస్తలేదు, దానివల్ల ప్రాబ్లం. ఇగో ఇవన్నీ కంప్లీట్ చేసేసినావు అనుకో, నా బండి అయిపోతుంది అనుకో, నేను వెళ్ళిపోతాను, లంచ్ చేసేసుకోవచ్చు ఈజీగా. మా అంటే టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 12:48 అంతే. 2కి కదా లంచ్. దుమ్ము ఉంది, కడగొచ్చా లోపల, కడగొద్దా? జర ఇల్లు కూడా ఒకసారి WD-40 కొట్టు, జర హాట్. ఇది ఒక్కటి చేంజ్ చేయాలి ఇప్పుడు, ఈ బ్రాకెట్ చేంజ్ చేయాలి, అంతేనా? ఇదేనా బ్రాకెట్? ఇది కాదా? ఇప్పుతున్నావు కదా, ఇప్పుతున్నా అంతా లైట్ అంత.
ఇక సైడ్ ప్యానెల్స్ అన్ని ఇప్పేసిన తర్వాత ఇప్పుడు స్టాండ్ అయితే బయటికి తీస్తా అన్నాడు అన్న. స్టాండ్ బయటికి తీసిన తర్వాత చూపిస్తా అసలు ఏం పోయింది అనేది. స్టాండ్ బయటికి తీసిండు. ఇక ఇదే బ్రాకెట్ ఒకటి అక్కడ బెండ్ అయిపోయింది. సో పైన ఉంది కదా ఆ బ్రాకెట్ అనేది బెండ్ అయిపోయింది. ఆ బ్రాకెట్ ఒక్కటి కొత్తది వేస్తా అన్నాడు. అది 43 రూపీస్ ఏమో అన్నాడు. ఆడ మ్యాగ్నెట్ ఉంది కదా అది కూడా కొంచెం వంకర అయింది. సో ఏం కాదని చెప్పిండు. దానికి జస్ట్ టచ్ కాకపోయినా జస్ట్ అంతే అయిపోతుందంట. స్టాండ్ ఏదైతే మనకి సెన్సర్ ఉంటుంది కదా అది డిటెక్ట్ అవుతుంది అది. ఇక సైడ్ బ్రాకెట్ అయితే ఫిట్ చేసిండు స్టాండ్కి. ఫిట్ చేసి బండి చాసిస్కి అయితే ఎక్కిచ్చేసిండు స్టాండ్నిగా. సో పైన స్క్రూ డ్రైవర్తో కొంచెం దాని హోల్స్ ఫిక్స్ చేసిన తర్వాత స్క్రూస్ అయితే ఫిట్ చేస్తా అన్నాడు. ఇంకో బ్రాకెట్ కాస్ట్ వచ్చేసి 34 రూపీస్ ఏమో ఉంది. సో ఫిట్టింగ్ ఛార్జెస్ 200 ఏమో అన్నాడు. కానీ మజాక్ ఆడిండు. 200 ఏం కాలే. లాస్ట్కి చూడండి మొత్తం సర్వీసింగ్ కాస్ట్ ఎంత వచ్చిందో చూపిస్తా. అట్నే బండి స్టాండ్కి WD-40 అయితే కొట్టిండు. ఇప్పుడైతే మనం స్టాండ్ వేస్తాం తీస్తాం కదా కొంచెం ఫ్రీగా ఉండడానికి. సక్సెస్ఫుల్గా అయితే సైడ్ స్టాండ్ అయితే ఫిట్ చేసిండు. ఇక బండి ప్యానెల్స్ అన్నీ ఎక్కిచ్చేసేయాలి బండికి. ఇక అన్న ఒకసారి స్టాండ్ వస్తుందో లేదా సెన్సర్ చెక్ చేసుకోమన్నాడు. ఇట్లా స్టాండ్ ఊగుతుందంటే లైట్ ఏం కదంట. సో ఒకసారి చెక్ చేసి చూపిస్తే చూడండి. స్టాండ్ వేసింది కదా, ఇంకోటి స్టాండ్ ఆన్ అని సింబల్ చూపిస్తుంది చూడండి. మళ్ళీ ఒకసారి స్టాండ్ తీసా, ఒకసారి సింబల్ వేయించి చూడండి. ఇక వర్క్ అవుతుంది. ఇక స్టాండ్ సెన్సర్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బాడీ ప్యానెల్స్ అన్నీ ఫిట్ చేస్తుండే ఇక అన్న. ఇక ఫైనల్గా అయితే మన బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది. అన్న ఒకసారి టెస్ట్ డ్రైవ్ పోయేసి వస్తా అని చెప్పి తీసుకుంటు బండి. మన ప్రాబ్లం ఉందా, మన వైబ్రేట్ అవుతుందా బండి అని చెప్పేసి. బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఆ బ్రాకెట్ ఒకటి చేంజ్ చేసారు. మన బ్రేక్ ప్యాడ్స్ అన్నీ చెక్ చేసారు. సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఏం రాలేదు. ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఉంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు. కరెక్ట్ కాస్ట్ వచ్చేసి 885 ఏమో సర్వీస్ ఛార్జ్, సర్వీసింగ్ ఏదైతే అయిందో మనకి. ఇంకోటి ప్లస్ 34 రూపీస్ ఒకటి బ్రాకెట్ ఒకటి చూపించిన కదా స్టాండ్ అయితే ఖరాబ్ అయింది, 34 రూపీస్. రెస్ట్ ఇక మొత్తం కలిపి 920 రూపీస్ ఫుల్ పేమెంట్ అంతే. పెట్రోల్ వెహికల్ కంటే తక్కువనే వచ్చింది. ఇక వాషింగ్కి లేట్ అవుతుంది, మనం బయట వేయించేసుకున్నాం వాషింగ్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.